హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం గోంగూర పచ్చడిని ఎండుమిర్చితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. పచ్చిమిర్చియే కాకుండా ఎండుమిర్చితో కూడా చాలా బాగుంటుంది. ఎండుమిర్చితో చేసిన ఈ గోంగూర రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. ముందుగా నేను ఒక 2 కట్టల గోంగూరని తీసుకున్నానండి. కొంచెం చేతి నిండుగా ఉండే కట్టెలు అనమాట, కొంచెం పెద్దగా ఉన్నాయి ఈ సైజు కూడా. ఇప్పుడు ఈ కట్టెల నుంచి ఆకంతా కూడా నీట్గా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. కొంచెం ఆకు కూడా ముదిరినట్టుగా ఉంటే మనకి పచ్చడి చాలా మంచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ ఆకుల్ని ఒక 2-3 సార్లు ఉప్పు నీళ్ళలో వేసి నీట్గా వాష్ చేసుకొని ఒక జాలికి వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కగానే మనం ముందుగా జాలికి వేసుకున్న గోంగూరనంతా కూడా ఇలా అందులో వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకుంటే మనకి గోంగూర పచ్చడి అనేది తొందరగా ఖరాబ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. కొంచెం ఆయిల్లో మనం ఉడికించుకోవాలి. ఇది చాలా త్వరగా ఉడికిపోతుందండి. పూర్తిగా సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది ఎక్కువ టైం ఏం పట్టదు కాబట్టి ఒక 5-10 మినిట్స్లోనే మనకి ఈ ఆకంతా కూడా బాగా ఉడికిపోయి దగ్గరగా అయిపోతుంది. కొంచెం ఆయిల్ తేలినట్టుగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా ఉడికిపోయిన గోంగూరని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇదంతా కూడా కొంచెం చల్లారే వరకు మనం పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఒక 15-20 అలాగా ఎండుమిర్చి, మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలండి. నేను ఒక 20 ఎండుమిర్చి వేసాను. వేసేసి ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టుకుంటే మనకి మిర్చి అనేది చాలా త్వరగా మాడిపోయినట్టుగా అయిపోతాయి. మిర్చి మాడిపోతే మనకి పచ్చడి టేస్ట్ అస్సలు బాగుండదండి. ఈ విధంగా వేయించుకొని ఇప్పుడు వీటిని తీసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకున్న తర్వాత ఒక 3 టీ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. వేసేసుకొని 1.5 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసేసుకొని అది కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక 15-20 వెల్లుల్లి వేసేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరి బాగా ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదండి. వెల్లుల్లి లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేయించుకున్న వీటన్నిటిని కూడా అదే జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. వెల్లుల్లి ఎంత మంచిగా వేసుకుంటే మనకి పచ్చడి కూడా అంత కమ్మగా ఉంటుందండి. ప్రతి ఒక్క పచ్చడిలో కూడా మెంతులు కూడా కంపల్సరీ వేసుకోవాలి. ఆరోగ్యానికి మంచిది, ఇంకా పచ్చళ్ళ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత 1.25 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. వేసుకొని కారం అంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మీరు చూసే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసి ఈ కారం అంతా కూడా ఒకసారి మంచిగా కలిసేలాగా మిక్సీ జార్లో కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి పల్సెస్లో మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. కంటిన్యూస్గా గ్రైండ్ చేసుకోవద్దండి, మరి వెన్నలాగా అయిపోతుంది. లైట్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని మళ్ళీ ఒకసారి కారం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఉప్పు ఒకసారి చెక్ చేసుకోవాలి. తక్కువ అయింది కాబట్టి నేను ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసానండి. వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న కడాయిలోనే ఆయిల్ ఉండింది కదండి, అందులోకి ఇంకొక 1.5 టీ స్పూన్ ఆయిల్ వేసేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని సగానిగా కట్ చేసి వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కొంచెం చిటపటలాడే వరకు పూర్తిగా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాం కదండి పచ్చడి, అందులోకి ఈ పోపుని వేసేసేయాలి. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కంపల్సరీ పోపు అనేది అవసరం లేదండి, మీరు తినేదాన్ని బట్టి నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కంపల్సరీ వేస్తానండి, అందుకనే పోపును కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా పోపంతా వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మేమైతే ఇందులోకి పచ్చి ఆనియన్ అనేది వేసుకుంటాము. నేను ఒక చిన్న ఆనియన్ని కట్ చేసి ఇలా పొరలు పొరలుగా విడదీసి చిన్న చిన్న పీసుల్లాగా చేశానన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని కూడా విడివిడిగా చేసుకొని పచ్చడిలో వేసుకోవాలి. వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ పచ్చి ఆనియన్ అనేది
పచ్చళ్ళలో నాని బాగా పుల్లగా తయారవుతాయి. అప్పుడు మనకు తింటుంటే వీటి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ ఆనియన్ అనేది మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. మేమైతే కంపల్సరీ వేస్తాము. ఇలా వేసేసుకొని మంచిగా కలుపుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే పచ్చడి అయితే అద్భుతంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ప్రాసెస్లో ట్రై చేయండి. నచ్చితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.